హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. చికెన్ ఫ్రై చేస్తున్నానండి. స్మాల్ పీసెస్ తీసుకోవాలి. చూడండి, ఇలా స్మాల్ పీసెస్ తీసుకోవాలి. కారం వేసుకోవాలి ఫస్ట్, సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కర్రీ లీఫ్, గ్రీన్ చిల్లీ, బటర్, ఇప్పుడు మిక్స్ చేయాలి. ఆయిల్ 1 స్పూన్ ఆయిల్, హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేసుకుని ఉంచుకోవాలి. కళాయి 10 నిమిషాలు ఆయిల్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని మంచిగా వేగించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. సిమ్లోనే ఉడికించుకోవాలి, చక్కగా ఉడుకుతుంది చికెన్ అయితే. మళ్ళీ కలుపుకోవాలి. ఇది చికెన్ అయితే 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇది చికెన్ అయితే చాలా వరకు ఉడికిపోయింది, బాగా వేగింది. ఇంకొక 10-15 నిమిషాల్లో అయితే అయిపోయిద్దండి. ఇంకా ఇప్పుడు పుదీనా వేసుకుంటాను. ఇదిగోండి, పుదీనా కట్ చేసుకుంటాను. ఇప్పుడు పుదీనా కట్ చేసుకున్నాను. పుదీనా వేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇది ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకున్నాను, అలాగే పుదీనా. ఇప్పుడు కలిపేసుకుని కొంచెం మూత పెట్టేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చపాతీలో వేసుకుని తినవచ్చు. రసం చేసుకున్నప్పుడు కూడా బాగుంటుందండి వైట్ రైస్లోకి. చికెన్ అయితే అయిపోయిందండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఓకేనా? నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ ఏమన్నా ఫోమ్ అయితే కనుక ఆయిల్ తీసేసుకోవాలి ఇలాగా. ఓకే, ఆయిల్ ఫోమ్ అయితే ఆయిల్ తీసేసుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.